ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం చూసావుగా అలా ఉంటాడు అబ్బాయి ఇహ పోతే అబ్బాయికి మీ పద్మ నచ్చింది కోరి చేసుకుంటానంటున్నాడు మరి ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్తే నేను అది అబ్బాయికి చెప్తాను బాగానే ఉంది కానీ పూజారి గారు మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాలిగా అద్దం ఉంది ముఖం ఉంది అన్నట్టుగా నీ చేతిలో అబ్బాయి ఫోటో ఉంది అదిగో అక్కడ అమ్మాయి ఉంది అడిగి తెలుసుకో అవునవును భలే చెప్పారు పిల్లాడు బాగున్నాడా పద్మ దాని అర్థం ఓకేరా అంతేనా పద్మ రాము అబ్బాయి ఫోటో పుచ్చుకొని అమ్మాయి పరిగెత్తిందంటే ఇక కళ్యాణానికి నువ్వు కాలు చేయి కూర్చుకోవాల్సిందే వచ్చే నెలంతా మోఢం ముహూర్తాలు లేవు ఆ పై నెల భేషైన ముహూర్తాలున్నాయి ఇక వెనక ముందు ఆలోచించకు ముందుకు దూకేయి దూకాలంటే కానీ పరక చూసుకోవాలి కదా పూజారి గారు నువ్వెంత ఇస్తే అంతే కట్నం నువ్వెలా చేస్తే అదే పెళ్లి పల్లెత్తు మాట అన్నాడు అబ్బాయి అందుకు నాది పూచి అయినా ఆయనకెందుకురా డబ్బు లేదా పోదా అదేదో బిజినెస్ చేస్తూ సిటీలో 2 చేతులా సంపాదిస్తున్నాడు రేపు మన పిల్లతో పెళ్ళైన వేళ విశేషం ఇంకా ఎక్కువ సంపాదిస్తాడేమో ఏమంటావు అవునవును నెలా 15 రోజులు టైం ఉంది గాబరా ఏం లేదు మరి రెడీ అయిపో సరే పూజారి గారు ఆ ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిందంటే ఓ పెద్ద బరువు నెత్తిమించి దించేసినట్టే
తర్వాత మన సంగతి అంటావు. ఎలా బతికినా ఎవరికి అక్కర్లేదు. ఏమంటావు? ఉమ్. వెళ్ళొస్తాను మరి. పద్మ ఆ. పద్మ నీతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరడం లేదురా. ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. అవును, కోపస్తమండూకంలాగా ఎప్పుడూ ఆ ఊళ్ళోనే ఉంటావు తప్పితే ఇటువైపు రానే రావు. ఏం చేయను, అక్కడున్న పనులు అలాంటివి. అయినా ఆ ఊర్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణానికి బాగా అలవాటు పడిపోయానురా. దాంతో ఎటు వెళ్ళాలనిపించదు, అక్కడే హాయిగా ఉంటుంది. సర్లే, మేమంతా పట్టణాల్లో బతకడలా అప్పుడప్పుడైనా వచ్చిపోతూ ఉండు. అలాగే. ఇంకేంట్రా కబుర్లు? పెద్ద కబురే ఉంది. భోజనాల తర్వాత తీరిగ్గా చెబుదామని ఆగాను. ఏంటది? అమ్మాయి పెళ్లి కుదిరిందిరా. అలాగా? అవును, తెలిసిన వాళ్ళ సంబంధమే. వాళ్ళు లక్ష్మిని చిన్నప్పటి నుంచి ఎరుగుదురు. కోరి చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకోరు? లక్ష్మి బంగారు బొమ్మ కదా. అమ్మాయి ఒప్పుకుంటుందో లేదోనని నేను చాలా రోజులు మదనపడ్డాను. నెల రోజులు సస్పెన్స్లో ఉంచి చివరికి ఎలాగైతేనో ఒప్పుకుంది. దాంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఏదేమైనా కూతురి పెళ్లి చేసేస్తే ఓ పెద్ద బాధ్యత తీరిపోయినట్లుగా అనిపిస్తుంది. అవును. ఇంకో 4 రోజులు ఉండేలా రాదురా? లేదు, వచ్చిన పని అయిపోయిందిగా. ఇప్పటికే 5-6 రోజులైంది. ఇంటి దగ్గర కమల ఒక్కతే ఉంది. త్వరగా వచ్చేస్తానని చెప్పాను. ఆలస్యమైందని ఎలాగూ వెళ్ళిన తర్వాత గొడవ చేస్తుంది. అయినా మళ్ళీ లక్ష్మి పెళ్లికి ఎలాగూ రావాలి కదా. అయితే వెళ్తానంటావు? అవునరా, రేపొద్దునే బయలుదేరుతున్నాను. సరే, నీ ఇష్టం. పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఏంటిరా, ఏమైంది? అబ్బా, ఏం లేదు. ఎందుకో కొద్దిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. అదేంటిరా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? 1-2 సార్లు ఇలాగే అయింది. భలేవాడివే. ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? డాక్టర్కి చూపించుకోకపోతే ఎలా? అవునులే, ఆ ఊళ్ళో సరైన డాక్టర్ కూడా ఏడవలేదు కదా. ఏం లేదులేరా, వయసు అయిపోలా. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంటుంది అంతే. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక పడుకుంటాను రా. మళ్ళీ రేపు పెందరాడు లేవాలి. సరే. ఏమైందిరా? కైలాసం, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. హాయిగా కళ్ళు మూసుకుని పడుకో. రేపు పొద్దున్నే డాక్టర్ని పిలుస్తాను. ఆయన పరీక్ష చేసి చెప్పాకే నీ ప్రయాణం. అది కాదురా నేను చెప్పేది. మాట్లాడకుండా పడుకో.
కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ నో ప్రాబ్లం. ఈ వయసులో ఇది మామూలే. మీరు ఇక నుంచి రెగ్యులర్గా వాకింగ్ చేయండి. కూరల్లో ఉప్పు అది తగ్గించండి. మందులు రాసిస్తాను, ఒక 3 రోజులు వాడండి, అంతే తగ్గిపోతుంది. నథింగ్ టు వర్రీ. థ్యాంక్ యూ డాక్టర్. మరి నా ప్రయాణం లేదు, ఏమీ లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకో, కొంపలే మునగో. ఏం పర్వాలేదు, హాయిగా మీ ఊరు వెళ్ళొచ్చు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే కాస్త రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం వెళ్ళండి. అప్పటిదాకా హాయిగా నిద్రపోండి, నో ప్రాబ్లం. మీరు అలా చెప్తే తన ఆరోగ్యం గురించి వీడు అస్సలు పట్టించుకో డాక్టర్. అలాగని లేనివని చెప్పలేం కదండి. వస్తానండి. మంచిది. ఒంట్లో బాగోనప్పుడు కూడా ఈ ప్రయాణాలేంట్రా? ఒట్టి మొండి మనిషివి. నీ గొడవ నీదే తప్పితే ఎవరు చెప్పేది వినిపించుకోవు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? నాకేంట్రా, అంతా బాగానే ఉంది. డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? విన్నానులే. ఏదేమైనా నువ్వు ఇక మీదట జాగ్రత్తగా ఉండడం మంచిది. నిజమే. కమల పెళ్లి త్వరగా చేసేస్తే నాకు ఇక ఏ బాధ్యత ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. దాంతో ఏ జబ్బులు నా దగ్గరికి రావు. అన్నట్టు కమల పెళ్లి గురించి ఏం ఆలోచించావురా? రాత్రే ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. నీ పరిస్థితి చూసి ఊరుకున్నాను. నాకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉంది. నువ్వు అంటే వాళ్ళతో మాట్లాడతాను. ఆ తర్వాత నీకు కావలసిన వివరాలన్నీ పంపిస్తాను. అక్కర్లేదురా. అలాంటిది ఏమన్నా ఉంటే నీ సాయం ఎప్పుడూ అడిగేవాడిని కదా. అంటే ఏం లేదు, ఎప్పటినుంచో కమల కోసం ఓ మంచి సంబంధం ఎదురు చూస్తూనే ఉంది. వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారు. అన్ని రకాలుగా అయిన సంబంధం. వాళ్ళకి కమలంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి పట్ల వాళ్ళు ఎప్పటినుంచో చాలా ఆసక్తిగా ఉన్నారు. కమలతో ముక్క చెప్పి ఆ సంబంధాన్ని ఖాయం చేయాలనుకుంటున్నాను. అలాగా? అవునురా. కమల ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే అతి త్వరలోనే కమల పెళ్లి. అలాగా? మరి ఇన్నాళ్ళు చెప్పలేదే? కమల పెళ్లి గురించి మనం ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడుకోలేదు కదా. అంతేలే. నేను మధ్యాహ్నం బయలుదేరి వెళతానురా. సరే, నీ ఇష్టం. అప్పటిదాకా అయినా హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపో. సరే. ప్రణయావేశాలే ప్రణవనాదాలు, ఎదరొదలే వేద మంత్రాలు, విరహానికి కాంతం, ఆనందాలు అనంతం, వింత వింత ఆశలకు మంత పాడు వసంతమే మన సొంతం ఆశాంతం. దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం
చేరంగా తీరంగా మనసు సేద తీరంగా ఊహలకే ఊపిరి పోసి ఊసులనే ఊతం చేసి కోర్కెల రెక్కలపై ఎగిరిపోదమా కల్మషాలు లేని కలల రాజ్యం చేరుదమా దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా ఆహాహా. లా 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 లా. అమ్మాయి గారు మీరు ఓడిపోయారు అమ్మాయి గారు గీతమే కాలేశారు లేకండి లేకండి అమ్మాయి గారు ఎక్కడే ఎక్కడ సరిగ్గా చూడు ఇక్కడ మీరే చూడండి అమ్మాయి గారు కాలొదులు ముందు ముందు మీరు ఓడిపోయినట్టు ఒప్పుకోండి నువ్వు కాలొదులే అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంట్రాము ముందు ఈ స్వీట్ తీసుకుని నోరు తీపిసేసుకోండి అమ్మాయి గారు తీసుకోండి సరే ఇప్పుడు చెప్పు ఎందుకు ఈ స్వీటు మా పద్మకి పెళ్లి కుదిరింది అమ్మాయి గారు అబ్బాయి సిటీలో పెద్ద బిజినెస్ చేస్తున్నాడు వచ్చే నెలంతా మూడవంట ఆ వచ్చే నెల పెళ్లి అయితే రాంబాబు ఆ వచ్చే నెల మాకు బూరు ముక్కెడతావన్నమాట అన్నమాట కాదు ఉన్నమాట ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు వేసి పద్మమ్మ పెళ్లి చేస్తాను చూడు ఊరోళ్ళ కళ్ళని జిగ్జిగేలమంటాయి తర్వాత నీ పెళ్ళ అమ్మాయి గారు చెప్పరా నీ పెళ్ళెప్పుడు చెప్పు రాంబాబు నీ పెళ్లి బూరు ఎప్పుడు ఎడతావు చెప్పరా నాకు చెడ్డ సిగ్గేస్తోంది అమ్మాయి గారు నీ సిగ్గు సంతకెళ్ళా చెప్పవయ్యా చెప్పమంటారా అమ్మాయి గారు ఉమ్, దేవుళ్ళంటే అయ్యగురు దేవత లాంటి మీరు ఒప్పుకున్నాక ఆహా ఉమ్. ఏంట్రా ఏంటి హడావుడి పద్మకి పెళ్లి కుదిరిందంట నాన్న ఆ? స్వీట్ తీసుకోండి అయ్యగురు ఆ. నోరు తీపి చేశావు మరి నేను నీకో తీపి కబురు చెప్తాను చెప్పండి అయ్యగురు అదే ముహూర్తానికి ఇటు నీకు ఆ. అటు మీ అమ్మాయి గారికి కూడా పెళ్లి చేసేద్దాం ఏమంటా అయ్యగురు నాన్న అవునమ్మా 3 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి చేసేద్దాం అయ్యగురు నాన్న ఒకే పందిట్లో 3 జంటలకు పెళ్ళంటే ఊరంతా సంక్రాంతి మంచి సంబంధం రా ఓ రకంగా దగ్గర బంధువులు కూడా మనమేమీ వాళ్ళ వెంటపడలేదు వాళ్లే కమలని కోడలుగా చేసుకుంటామని ఇగో ఈ ఉత్తరం రాసి కబురు పెట్టారు నిజంగా కమల అదృష్టవంతురాలరా అవునయ్య గురు అమ్మాయి గారు చాలా అదృష్టవంతులు తెలియలేదు పిల్ల తన ఇష్టాలేంటో నాకు తెలియదు కానీ దానికి ఏ కష్టం కలగకుండా ఇన్నాళ్ళు పెంచుకొచ్చానురా ఆడింది ఆటగా చూశాను పాడింది పాటగా విన్నాను రేపు అత్తారింట్లో కూడా ఇంతే కమలని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు కోరి చేసుకుంటున్నారు కదా కష్టాలు ఎందుకు పెడతారా అవునయ్య గురు అమ్మాయి గారు బంగారు బొమ్మ బంగారు బొమ్మని గుండెల్లో దాసుకోక గుడిసెలో దాస్తారా దాయిరు బాబు తరతరాలుగా తిన్న తరగని ఆస్తిరా వాళ్ళది తిన్నంత తిని పెట్టింది పెట్టగా ఇంకా వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు గొప్ప సంబంధం కోటీశ్వరులు కోటీశ్వరులు
ఒడిసు 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 ఒడిసు